రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అంతా కూడా యుక్రెయిన్ చాలా చిన్న చూపు చూశారు. వారం రోజులు యుద్ధం చేస్తే అదే పెద్ద గొప్ప అనుకున్నారు. కానీ 3 ఏళ్ళు దాటింది, ఇప్పటికీ కూడా హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి. సో ట్రంప్ రష్యాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ యుక్రెయిన్కు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగితే అది యూరోపియన్ యూనియన్ పతనానికి దారితీస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎంజీ రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. ఏమంటారు ఎంజీ రావు గారు? ఒక అంతర్జాతీయ నిపుణుడు అంటారన్నమాట, ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో ఎవరు గెలిచినా ఓడినా చివరికి అంతమయ్యేది ఓడేది యూరోపియన్ యూనియన్ అని. యుక్రెయిన్ గెలిచినా కూడానా? ఉక్రెయిన్ గెలిచిన ఆమె ఇప్పుడు ఒక యుద్ధం అన్నాక ఏదో దేశం గెలవచ్చు, వాడవచ్చు. ఇక్కడ ఉక్రెయిన్ ఓడిపోతుంది. ఉక్రెయిన్ గెలిచినా, రష్యా గెలిచినా, లేకపోతే రెండిట్లో ఏదో ఓడిపోయినా చివరికి పూర్తిగా ఓడిపోయేది మాత్రం యూరోపియన్ యూనియన్. ఇది ఒక అంతర్జాతీయ నిపుణులు అంటారు. ఇక్కడ ఏంటంటేనండి, అంతర్జాతీయ విషయాలకు సంబంధిస్తే యూరోపియన్ ఖండం, యూరోపియన్ కాంటినెంట్, ఈ యూరోప్ కాంటినెంట్ అనేది గత 2-3 శతాబ్దాలుగా, అంటే 2 నుంచి 300 సంవత్సరాలుగా ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నమాట. ఇప్పుడు అమెరికా ప్రపంచంలో పెద్ద దేశం అయినా యూరోపియన్ ఆధిపత్యం అనేది ఇంకా అలాగే ఉంది. యూరోపియన్ ఖండంలో ఎస్పెషల్లీ వెస్టర్న్ యూరోప్లో ఉన్న ప్రజెంట్ EU అనే 27 దేశాల కూటమి ప్లస్ గ్రేట్ బ్రిటన్, ఇవన్నీ కలిస్తే ప్రపంచ వాణిజ్యంలోనూ కానీ ప్రపంచ జీడిపిలో కానీ అమెరికాతో సమానంగా సలతూగే ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి అన్నమాట. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ ప్రభావం యూరోపియన్ మీద పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ గారు ఎన్నికైన తర్వాత సుస్పష్టంగా చెప్పాలంటే ట్రంప్ గారు యూరోపియన్ యూనియన్ నుంచి దూరం సాగుతున్నారు. ఇక్కడ చాలా తెలివి ఉంది. ఆయన ఏం పిచ్చోడేం కాదు. ఆయన టార్గెట్ చైనా. అనవసరంగా ఈ పెద్ద బరువు ఎందుకు పెట్టుకోవాలి యూరోపియన్ యూనియన్ మీద? ఈ రష్యా యూరోప్ అనేది పెద్ద యుద్ధమేం కాదు. రష్యా నో మోరే పవర్ కంపేర్డ్ టు చైనాతో పోలిస్తే రష్యా అనేది అమెరికాకి డేంజర్ కాదు. అందుకే ట్రంప్ గారు వచ్చి చాలా తెలుగు ఏం చేస్తున్నారు, పుతిన్ గారిని చల్లబరుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్లో ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన బయటికి వెళ్ళిపోతే ఈ యుద్ధాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఎవరి మీద పడుతుంది? యూరోపియన్ యూనియన్ మీద పడుతుంది. ఎందుకంటే యూరోప్లో ఉక్రెయిన్ ఓడిపోతే పుతిన్ గారు వెంటనే, అంటే రష్యా వెంటనే యూరోపియన్ మీద పగ తీర్చుకుంటుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ యుద్ధం కొనసాగాలి. ఈ యుద్ధం కొనసాగాలంటే అమెరికా సపోర్ట్ చేస్తలే, నాటో పవర్. కాబట్టి యూరోపియన్ యూనియన్నే, యూరోప్ మిగతా దేశాలే ఉక్రెయిన్ని సపోర్ట్ చేయాలి. అంటే ఈ రష్యాతో యుద్ధం కొనసాగించడం వల్ల ఉక్రెయిన్ వీక్ అవ్వదు, యూరోపియన్ యూనియన్ వీక్ అవుతుంది. ఇదే ఈయన కోరుకునేది ట్రంప్ గారు, అమెరికా. ఈ యూరోపియన్ యూనియన్ రష్యా వీక్ అయిపోతే, రష్యా వీక్ అయిందనుకోండి, యూరోప్ వీక్ అయిందని ఆయన పూర్తి తన శక్తి సామర్థ్యాన్ని చైనాతో పోరాడవచ్చు. కాబట్టి ట్రంప్ గారికి పూర్తిగా ఒక స్పష్టత ఉంది, ఆయన పోరాడుతున్నారు. కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత యూరోపియన్ మీద పడింది. రష్యాతో పోల్చుకుంటే యూరోపియన్ యూనియన్ మిలిటరీ పరంగా చాలా అంత శక్తివంతమే కాదు. కాబట్టి ఇలా పోరాడడం వల్ల ఏంది, ఉక్రెయిన్ ఎప్పుడూ గెలవదు రష్యాతో పోలిస్తే. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగిద్ది. కాబట్టి యూరోప్ సహాయం చేయాలి, యూరోప్ బలహీనపడద్ది. యూరోపు ఈ మిలిటరీ పరంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టేయడం వల్ల ఆర్థికంగా ఎక్కువ కేంద్రీకరించలేదు. కాబట్టి ఈ నిపుణులు చెప్పినట్టు ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువ కాలం పోరాడలే, చివరికి ఓడిపోద్ది. 2-3 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాలు 20 ఎంతకాలమే పోరాడినా కానీ చివరికి బలహీనపడేది యూరోపియన్ యూనియన్. ఈ విధంగా అంతర్జాతీయ సంబంధాల్లో, అంతర్జాతీయ ఆర్థికంగా, అంతర్జాతీయ మిలిటరీ పరంగా ఏ విధంగా చూసినా ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో చివరికి కోల్పోయేది, చివరికి బలహీనపడేది ఎవరండి? యూరోపియన్ యూనియన్, యూరోప్ ఖండం. ఇది ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాలని ఒక 2-3 దశాబ్దాలుగా వస్తున్న ఒక వైఖరి, ఒక ట్రెండ్ని బ్రేక్ చేయబోతుంది. ఏ విధంగా యూరోప్ కాంటినెంట్ అనేది నో మోర్ ఏ పవర్. మన జైశంకర్ గారు ఫారెన్ విదేశాంగ మంత్రి గారు కూడా అంటారు, ప్రపంచంలో ఒక పెద్ద సూక్తి కూడా చెప్పారు ఆయన. ప్రపంచం ఇప్పుడు యూరోపు మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? యూరోప్ కంట్రీల మధ్య జరిగితే మొదటి ప్రపంచ యుద్ధం అయింది. రెండో ప్రపంచ యుద్ధం కూడా ముఖ్యంగా యూరోప్ దేశాల మధ్య జరిగితే రెండో ప్రపంచం. అంటే ఈయన ఒకటి అంటారు, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నో మోర్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా, అమెరికా, ప్రపంచం. మీరు యూరోప్ దేశాలు కొట్టుకుంటే మాకు సంబంధం ఏంటి? మీరు మా మీద ఇంపోజ్ చేశారు మొదటి రెండో ప్రపంచ యుద్ధాలని. కాబట్టి మీరు యూరోప్ కొట్టుకుంటారో సస్తారో ఏమైనా చేసుకోండి, మేము రష్యాతో మా సంబంధాలు కొనసాగిస్తామంటారు జయశంకర్ గారు. ఈ విధంగా ఏంటంటే యూరోపియన్ అనేది ఎవరో పట్టించుకుంటారులే, భారతదేశమే ఒక యూరోపియన్ ఖండాన్ని పట్టించుకోవడంలే.
మన వైపు వెంపర్లాడుతున్నాం. అంటే యూరోప్ అనేది ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల బలహీనపడుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అయ్యేటప్పటికి పూర్తిగా దాని యొక్క ప్రపంచంలో ఆధిపత్యం పోతుంది. ఇండియా, ఇక్కడ చైనా, అటు అమెరికా ప్రపంచంలో పెద్ద దేశాలు అవుతున్నాయి, యూరోప్ ఖండాన్ని మించిపోతాయి అన్నమాట. ఈ విధంగా రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత యూరోప్ నో మోర్ ఎ పవర్ అండి.